పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసడానికి టైం దగ్గర పడుతోంది. సాలరీడ్ మిడిల్ క్లాస్ ఈ సమయంలో తమ ఐటీ ఎంత పడుతుంది, ఇంకా కట్టాలా, కట్టింది ఏమైనా రీఫండ్ వస్తుందా అనేది లెక్కలేసుకునే సమయం. సహజంగానే లెక్కలేసుకునేటప్పుడు ఇంత ట్యాక్స్ పడుతోంది, వచ్చిన దాంట్లో ఇంత ట్యాక్స్కే పోతుంది, నేను ఇంత ట్యాక్స్ కట్టినా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఇలాంటి ప్రశ్నలు ఆలోచించే సమయం. సో భారతదేశంలో నిజంగానే ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్నారా? సో మన దేశంలో మీకు ఇండైరెక్ట్ ట్యాక్స్, జిఎస్టీ లాంటివి అదొక అంశం. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లాంటి డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకుందాం. ముఖ్యంగా సాలరీడ్ మిడిల్ క్లాస్ మన దేశంలో, అది అప్పర్ మిడిల్ క్లాస్ కానీ మిడిల్ క్లాస్ కానీ ఎక్కువ ట్యాక్సెస్ కడుతున్నారా? ఇటీవల ట్యాక్స్ రిలీఫ్ చాలా ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆఖరికి 12 lakh ఇన్కమ్ వరకు కూడా మీకు ట్యాక్సెస్ ఉండకుండా చేశారు. కానీ స్టిల్ మన దేశంలో ట్యాక్సెస్ కంపారిటివ్లీ డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే చాలా తక్కువ. మీకు ఇవాళ మన కంట్రీలో హయ్యెస్ట్ ఐటీ రేట్ 30%. ఆఫ్కోర్స్ దానిపైన సర్చార్జీలు, సెస్సులు ఉంటాయనుకోండి. బట్ ఏదున్నా 30% ఇది హయ్యెస్ట్ ట్యాక్స్. అదే అమెరికాలో ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ హయ్యెస్ట్ ఇన్కమ్ ఉన్న వారికి 37%, జర్మనీలో 40%, యూకేలో 45%. అంటే కంపారిటివ్లీ మనకన్నా డెవలప్డ్ నేషన్స్లో ఎక్కువ ఇన్కమ్ ట్యాక్సెస్ ఉన్నాయి. ట్యాక్సెస్ వల్ల అక్కడ ట్యాక్స్ టు జీడిపి రేషియో కూడా చాలా ఎక్కువ. అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో ఇండియాలో ఇప్పటికీ కంపారిటివ్లీ తక్కువే. సో 12 lakh వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోవడమే కాదు, ట్యాక్స్ టు జీడిపి రేషియో కూడా చాలా తక్కువ మన కంట్రీలో. మనకు 30% హయ్యెస్ట్ ఉంది అని మనం ఫీల్ అవుతాం, కానీ కంపారిటివ్లీ ఫిగర్స్ చూస్తే తక్కువ. అఫ్కోర్స్ ఇండియాను డెవలప్డ్ కంట్రీస్తో పోల్చాలా అనే క్వశ్చన్ రావచ్చు. అమెరికాతో పోల్చకపోయినా ఇతర డెవలపింగ్ కంట్రీస్తో పోల్చినా కూడా ఇండియాలో ట్యాక్సెస్ ఇతర దేశాల్లో ఎక్కడా లేనన్ని ట్యాక్సెస్ ఉన్నాయన్నది కాదు క్వశ్చన్. ఇక్కడ క్వశ్చన్ ఎందుకు సాలరీ మిడిల్ క్లాస్ ఇంతగా ఫీల్ అవుతున్నారంటే దానికి రీజన్ ఉంది. అఫ్కోర్స్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒక్కటే కాదు కదా. ఇవాళ ఒక మిడిల్ క్లాస్ పర్సన్ కేవలం ఇన్కమ్ ట్యాక్స్ మాత్రమే కట్టడు, మీకు ప్రతి వస్తువు పైన జిఎస్టీ కడతాడు, రోడ్ ఎక్కితే టోల్ ట్యాక్స్ కడతాడు. సో మల్టిపుల్ ట్యాక్సేషన్ వల్ల కూడా ట్యాక్స్ బర్డన్ పెరుగుతూ ఉంటుంది. దీనికి తోడు ఏదైనా ఒక చిన్న ప్లాట్ కొని అమ్మినా, స్టాక్స్ కొని అమ్మినా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కడతారు. సో ఇలా ఇన్కమ్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, జిఎస్టీ ఇలాంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, టోల్ ట్యాక్స్లు ఇలా రకరకాలవి కడుతూ ఉండడం వల్ల చాలా ఎక్కువ కట్టాను అనేటువంటి భావన అనివార్యంగా కలుగుతుంది. దానితో పాటు అసలు సమస్య ఎక్కడంటే ట్యాక్సెస్ ఎక్కువ కడుతున్నారు, కానీ కంపేర్ చేసుకుంటారు ఇతర సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. ఇవాళ ఒక కార్పొరేట్ సంస్థ ఉందనుకోండి, కంపెనీస్ ఉన్నాయనుకోండి, వారు తమకున్నటువంటి ఎక్స్పెన్సెస్ పోగా రెవెన్యూలో ఎక్స్పెన్సెస్ తీసేస్తే ప్రాఫిట్ పైనే ట్యాక్స్ కడతారు. ఈ రెవెన్యూలో ఎక్స్పెన్సెస్గా చూపెట్టేటప్పుడే అవకాశాలు చాలా ఉంటాయి. చాలా వాటిని ఎక్స్పెన్సెస్గా చూపెట్టుకునే వెసులుబాటు మీకు ఒక కార్పొరేట్ కంపెనీలకు ఉంటుంది. మీరు ఉదాహరణకు కారు కొన్నా, కారు సర్వీసింగ్ ఇచ్చినా, మెయింటెనెన్స్ అయినా, కారులో వాడే ఫ్యూయల్ అయినా, ఏదైనా ట్రావెల్ అయినా, ఇది ఎవ్రీథింగ్ తన ఎక్స్పెన్సెస్లో చూపెట్టుకునే అవకాశం మీకు కంపెనీస్, కార్పొరేట్స్కి ఉంటుంది. ఇది పోగా మీకు ఈ ఎక్స్పెన్సెస్ను నిజంగానే ప్రతి కంపెనీ ఎక్స్పెన్సెస్ ఆడిట్ చేసి అది నిజంగానే ఎక్స్పెన్సెస్ అని చూపెట్టడం కూడా అంత మామూలు విషయం కాదు. సో దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ స్కోప్. కార్పొరేట్ కంపెనీస్ ఎక్స్పెన్సెస్ ముసుగులో రియల్ ఇన్కమ్ను కూడా ఎక్స్పెన్సెస్గా చూపెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఒక సాలరీడ్ మిడిల్ క్లాస్ ఇండివిజువల్కు ఆ అవకాశం ఉండదు.
ఇప్పుడు బండి మీద ఆఫీస్కి వెళ్ళారు, కారు వేసుకొని ఆఫీస్కి వెళ్ళారనుకోండి, కారు ఖర్చు, కారు మెయింటెనెన్స్ ఖర్చు, ఎవ్రీథింగ్ తనపైనే పడుతుంది. సో తనకు ఏ రకమైన రిలీఫ్ కూడా ఉండదు. సో ఈ కెనాట్ షో ఎనీ ఎక్స్పెన్సెస్. ఇది మొదటిగా కంపారిజన్ చేస్తే ఒక మిడిల్ క్లాస్ ఇండివిజువల్కు కనిపించేది. రెండవది బిజినెసెస్. ఇక పెద్ద పెద్ద కంపెనీస్ పక్క పెడదాం, ట్రేడ్ చూడండి. మనం ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఒక కిరాణా పెద్ద హోల్సేల్ కిరాణా షాప్కి వెళ్ళండి, లేదా ఏ షాప్కి వెళ్ళండి, విపరీతంగా అమ్మకాలు జరుగుతాయి. వాళ్ళు నిజంగానే వారి ఇన్కమ్ ఎంత కడుతున్నారు, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. కానీ మనకు ఎవరైనా కామన్ సెన్స్తో చూసినా కంపారిటివ్లీ చాలా తక్కువ మంది తక్కువ ట్యాక్స్ కడతారు. రియల్గా తమకు వచ్చేటువంటి కలెక్షన్ మొత్తాన్ని చూపెట్టేటువంటి ప్రసక్తే లేదు. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళండి, మీరు ఏ ట్రేడ్ చేసి ఏ షాప్కైనా వెళ్ళండి. సో తమ కళ్ళ ముందు కార్పొరేట్లోమో ఎక్స్పెండిచర్ రూపంలో తమ ఆదాయాన్ని ఎక్స్పెన్సెస్గా చూపెట్టుకోగలుగుతారు. వ్యాపారాలు చేసేవారు తమ యాక్చువల్ టర్న్ ఓవర్ను దాచిపెడతారు. రకరకాల బుక్స్ ఉంటాయి, మీకు ట్యాక్స్ చూపెట్టే బుక్స్ ఉంటాయి, రిసిప్ట్స్ ఉంటాయి, చూపెట్టని రిసిప్ట్స్ ఉంటాయి. సో ఇదొక రెండవ అంశం. అంటే వీరందరూ ట్యాక్స్ కట్టకపోయినా నేను ఎందుకు ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది అనేది సాలరీ మిడిల్ క్లాస్ వేస్తున్న రెండవ ప్రశ్న. ఇక మూడవది, మన దేశంలో ఎంతమంది ట్యాక్స్ కడుతున్నారు, ముఖ్యంగా పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. లెక్కల చూసుకుంటే 140 crore ఇండియన్స్లో హార్డ్లీ 8 to 9 crore మాత్రమే ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తారు. రిటర్న్ సబ్మిట్ చేసిన ప్రతి ఒక్కరూ ట్యాక్స్ కట్టరు. అంటే ఇండియాలో అంచనా ప్రకారం 3% ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. మీకు ఇదే మీరు వేరే కంట్రీస్లో చూడండి, కంపారిటివ్లీ మీరు వేరే కంట్రీస్లో చూస్తే చాలా ఎక్కువ ట్యాక్స్ కడతారు. చూడండి కంపారిజన్, మన దేశంలో కేవలం 3% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే మీకు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే, అమెరికాలో 47% ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. అంటే మీకు 34 crore పాపులేషన్ అమెరికాలో ఉంటే 340 million, అందులో 16 కోట్ల మంది 160 million ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటారు. మీకు జర్మనీలో అయితే 54% మీకు ఇన్కమ్ ట్యాక్స్ కడతారు, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. సో మన దేశంలో మిడిల్ క్లాస్ తమ పైన ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ ఉందని ఫీల్ అవ్వటానికి కారణం ఏంటంటే, తమ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్, కాంటాక్ట్ అడిగితే అందులో చాలా తక్కువ మంది మాత్రమే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. తాను మాత్రమే సాలరీడ్ ఇండివిజువల్ అయినందుకు తన పైన ఇంత ఇన్కమ్ ట్యాక్స్ బర్డెన్ ఏంటి అనేది మిడిల్ క్లాస్ వేస్తున్నటువంటి ప్రశ్న. సో దేశంలో 3% పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే మీరు ఆలోచించుకోవచ్చు. ఇక ఫోర్త్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువ కట్టడం ఒకటే అంశం కాదు. సో తన కడుతున్నప్పుడు తనకు తిరిగి ఏమి వస్తుంది అనేది క్వశ్చన్. మీకు ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు, ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జాబ్ ఉన్నప్పుడు ఆదాయం ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. సడన్గా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో మిమ్మల్ని వెళ్ళిపోమంటారు, ఉద్యోగం పోతుంది, రిట్రెంచ్మెంట్ అంటారు, ఫైర్ అంటారు. అప్పుడు ఏంటి పరిస్థితి? నేను ఇప్పటి వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను కదా, నాకు స్టేట్ ఏమైనా బెనిఫిట్ ఇస్తుందా అని ఏ ప్రశ్న వేసుకుంటే ఏమీ ఇవ్వదు. మీకు అదే చాలా డెవలప్డ్ కంట్రీస్లో సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ కట్టినందుకు మీకు ఆ బెనిఫిట్ ఉంటుంది. సో మీకు అక్కడ మీకు అమెరికా లాంటి దేశంలో కూడా మీకు ఈ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉంటాయి. సో అందువల్ల మీకు మిడిల్ క్లాస్ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నా నుంచి నేను పనిచేస్తున్నంత కాలం ఇన్కమ్ ట్యాక్స్ తీసుకుంటావే, మరి నా కష్టకాలంలో కనీసం నా హెల్త్ సెక్యూరిటీ అయినా, సోషల్ సెక్యూరిటీ అయినా, నా లివింగ్ ఎక్స్పెన్సెస్ అయినా ఎంతో కొంత స్టేట్ ఎందుకు రిటర్న్ ఇవ్వకూడదు అని అడుగుతున్నాను. మీకు కార్పొరేట్స్కి ప్రాబ్లం లేదు, వారికి భారీగా బ్యాంక్ సర్ప్లస్ ఉంటాయి, రిచ్ పీపుల్ కనుక ప్రాబ్లం లేదు. పూర్ పీపుల్కు కనీసం ప్రభుత్వ ఏదో పథకాలు, సంక్షేమ పథకాలు, స్కీములు ఉంటాయి,
వాళ్ళ ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉంటాయి, వారు ఎలాగో సాగదీస్తుంటారు. మధ్యలో వచ్చింది ఈ మిడిల్ క్లాసే. అంటే తమ లైఫ్ ఆస్పిరేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెన్సెస్ను వదులుకోలేరు, జాబ్ లేనప్పుడు ఒక సీరియస్ ఛాలెంజ్ని ఎదుర్కొంటారు. అందువల్ల నేను ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను ఓకే, కానీ నా ఆదాయం ఉన్నప్పుడు ట్యాక్స్ తీసుకున్న ప్రభుత్వాలు నాకు ఆదాయం లేనప్పుడు వాట్ ఈజ్ ఇట్ గివింగ్ టు మీ బ్యాక్ అనే క్వశ్చన్ అడిగితే ఇవాళ ఆన్సర్ లేదు. ఇది 4th క్వశ్చన్. 5th క్వశ్చన్ ఏంటంటే ట్యాక్స్ కడతాం కరెక్టే, ట్యాక్స్ కట్టినప్పుడు నా ట్యాక్స్ మనీ ఎక్కడికి పోతుంది అనే ప్రశ్న. గవర్నెన్స్ స్టాండర్డ్స్ బాగా ఉండి ప్రభుత్వం అందించేటువంటి సేవలు ఎక్కడో ఒక చోట సాటిస్ఫాక్టరీగా ఉంటే మిడిల్ క్లాస్కి ఏమీ అనిపించదు. నేను ట్యాక్స్ కడుతున్నాను, అందుకొరకు ప్రభుత్వం నాకు ఈ రకమైన సేవలు అందిస్తుందని. మనం ట్యాక్స్ కడతాం, రోడ్ ట్యాక్స్ నుంచి మొదలుకొని అన్ని ట్యాక్స్లు కడతాం. రోడ్డు మీద వెళ్తే ట్రాఫిక్ జామ్లు, గతుకుల రోడ్లు, మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉంటాయి, వర్షం వస్తే కదలలేవు మెదలేవు గంటల తరబడి. సో నేను రోడ్ ట్యాక్స్ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, జిఎస్టీ అన్నీ కట్టాను, కానీ నా పరిస్థితి ఏంటి? నా సివిక్ సర్వీసెస్ నాకేమున్నాయి? ఓ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్తే నన్ను చావగొడతారు, తిప్పుతా అంటారు, పురుగులాగా చూస్తారు. నాకేదైనా కావాలి అంటే డబ్బులు కడితే తప్ప పని కాదు, పైరవి ఉంటే పలుకుబడి ఉంటే తప్ప పని కాదు. గవర్నమెంట్ సర్వీసెస్ ప్రభుత్వ స్కూళ్ళలో నా పిల్లల్ని చదివించలేను, ప్రభుత్వ ఆసుపత్రులకు అనారోగ్యం వస్తే వెళ్ళలేను, నేను ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే నేను ఇంత ట్యాక్స్ కడుతున్నప్పుడు ప్రభుత్వం ఆ ట్యాక్సెస్ ఏమి చేస్తుంది, నాకు రీజనబుల్లీ గుడ్ గవర్నెన్స్ ఎందుకు ఇవ్వదు అని అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఉండాలి కదా. ఇదే మీరు ఈవెన్ అమెరికా లాంటి దేశంలో వెళ్ళండి, కంప్లీట్లీ క్యాపిటలిస్ట్ కంట్రీ కదా. మీకు అక్కడ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. మన ప్రైవేట్ స్కూల్ కూడా పనికిరావు, ప్రభుత్వ స్కూల్. అఫ్కోర్స్ ప్రైవేట్ స్కూల్ ఇంకా స్టాండర్డ్ ఉంటాయి, బట్ రీజనబుల్లీ గుడ్ స్టాండర్డ్ పబ్లిక్ స్కూల్స్ ఉంటాయి. మీకు యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళండి, మీకు ఎడ్యుకేషన్ హెల్త్ కేర్ కూడా ప్రభుత్వమే చూసుకుంటుంది. అంటే తాను పెడుతున్న డబ్బులు తన పాలనా వ్యవస్థను మెరుగుపరుస్తోంది, తన సమాజాన్ని బాగు చేస్తోంది అన్నప్పుడు ట్యాక్స్ కట్టే వారికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎస్, నేను పెట్టే ప్రతి పైసకు అకౌంటబిలిటీ సరిగా యూజ్ అవుతుంది కదా అని. ఇక 6వది పబ్లిక్ లైఫ్లో ఉన్న కరప్షన్. తన కళ్ళ ముందు తనకన్నా ఏ టాలెంట్ లేనివాడు పైరవీలు చేసుకోనో, రాజకీయాల్లో తిరిగో, బ్రోకర్లు పని చేసో, తప్పుడు పనులు చేస్తూ అడ్డగోలుగా సంపాదిస్తూ ఉంటారు. కానీ తాను స్కూటర్తో మొదలైనప్పుడు తనతో పాటు స్కూటర్తో మొదలైన వారు మంచి లగ్జరీ కార్లలో తిరుగుతుంటారు. తాను మాత్రం ఓ బడ్జెట్ కార్ కొనాలంటే తలకిందులు పడుతుంటారు. సో తనకున్న టాలెంట్, తాను బాగా చదువుకున్నాడు, చాలా నైపుణ్యం ఉంది, కానీ సమాజంలో కొన్ని రంగాలు మీకు కాంట్రాక్టర్సు, పొలిటీషియన్స్ అందరూ అని చెప్పలేం, కానీ ఇలా రకరకాల రంగాల్లో చేసేవారు వారికున్న టాలెంట్కు, వారికున్న కృషికి డిస్ప్రపోర్షనేట్గా సంపాదిస్తూ ఉంటారు. ఇది చూసిన వారికి కడుపుండదా? ఐఐటీలో సెలెక్ట్ అయ్యి, ఐఐటీలో పాస్ అయ్యి ఒక టాప్ పొజిషన్లో ఉన్న వ్యక్తి తనతో పాటు చదివి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి పాలిటిక్స్లో తిరిగి అటు ఇటు దందాలు చేసి పదవులు తెచ్చుకొని అప్పుడు అడ్డగోలుగా 100 కోట్లు సంపాదిస్తే ఈ ఐఐటన్కు ఏమనిపించాలి? సో ఇదొక ఛాలెంజ్. అంటే మన దేశంలో కొన్ని సెక్షన్స్ కంపారిటివ్లీ చూస్తే అందరూ అని కాదు, ఇదొక ఆందోళన కలుగుతూ ఉంటుంది. నేను ఇంత టాలెంట్ ఉండి ఇంత కష్టపడి చదువుకొని ఈ స్థాయికి వస్తే నా పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ సమాజంలో రెస్పెక్ట్లో తేడా ఉంటుంది, ఇదంతా ఒక ఎత్తు, కానీ కనబడుతూ ఉంటుంది. 7th ఆస్పెక్ట్ ఏంటంటే ఎకానమీలో వస్తున్న అన్సర్టనిటీస్, ముఖ్యంగా జాబ్ అన్సర్టనిటీస్ గణనీయంగా పెరిగాయి. మీకు ఒక 20 years క్రితం మిడిల్ క్లాస్ జాబ్ స్టెబిలిటీ వేరు, ఇవాళ మిడిల్ క్లాస్ జాబ్ స్టెబిలిటీ వేరు. ఒక టాప్ సాఫ్ట్వేర్ కంపెనీలో బెస్ట్ పర్ఫార్మింగ్ ఎంప్లాయీగా ఉన్నా సడన్గా ఎప్పుడు జాబ్ పోతుందో తెలియదు. సో ఈ జాబ్ అన్సర్టనిటీస్ ఒకవైపు వెంటాడుతుంటూ ఉంటుంది.
సో తనకు సేవింగ్స్ తగ్గిపోతూ ఉంటాయి. కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంటుంది. వాళ్ళ పిల్లల చదువు ఖర్చులు పెరుగుతాయి, హెల్త్ ఖర్చులు పెరుగుతాయి. ఒక అపార్ట్మెంట్ కొనాలంటే అన్బేరబుల్ కాస్ట్ అయిపోతుంది. సో ఒక సినిమా హాల్ ఫ్యామిలీతో పోయి రావాలంటే 2,000 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక రెస్టారెంట్కి పోయి వస్తే బిల్లు పెరిగిపోతుంటుంది. సో ఈ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతూ ఉంటుంది ఇన్ఫ్లేషన్ వల్ల. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఏమో పెరుగుతూ ఉంటుంది, యాస్పిరేషన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటుంది. కానీ తన ఇన్కమ్ దానికి సపోర్ట్ చేయదు. సేవింగ్స్ డిప్లీట్ అవుతున్నాయి. మిడిల్ క్లాస్ సేవింగ్స్ చూస్తే కంపారిటివ్లీ తగ్గిపోతున్నాయి. హౌస్ హోల్డ్ సేవింగ్స్ దేశంలో తగ్గిపోతున్నాయి. సో తాను సేవింగ్స్ని ఇన్వెస్ట్ చేస్తే గ్యారంటీ ఉండదు. బ్యాంక్లో పెట్టుకుంటే బ్యాంకే ఎగిరిపోతుందన్న భయం. స్టాక్ మార్కెట్లో పడిపోతే ఎవడొచ్చి ఏం చేస్తారో, కూలిపోతుందో స్టాక్ మార్కెట్ అని తెలియదు. మీకు రియల్ ఎస్టేట్లో పెడితే ప్లాట్ ఎవడ ఆక్రమిస్తాడో తెలియదు. సో అందువల్ల సేవింగ్స్ తగ్గిపోతున్నాయి, ఖర్చులు పెరిగిపోతున్నాయి, సేవింగ్స్కి సెక్యూరిటీ లేదు. లైఫ్ అన్సర్టనిటీ, ఎకనామిక్ అన్సర్టనిటీ వెంటాడుతున్న సమయంలో ఈ ట్యాక్స్ బర్డెన్ చాలా హైగా కనబడుతూ ఉంటుంది. అందువల్ల మిడిల్ క్లాస్ ట్యాక్సెస్ను పెడుతున్న ట్యాక్స్ బర్డెన్ కేవలం గణాంకాల్లో చూడలేము, దాన్ని హోలిస్టిక్గా చూడాలి. మీరు మీ అనుభవానికి కూడా కింద కామెంట్లో రాయండి. ఈజ్ ఇండియన్ మిడిల్ క్లాస్ హెవీలీ బర్డెన్ విత్ ట్యాక్సెస్? భారతీయ మధ్యతరగతి వర్గం భారీగా పన్నుల భారాన్ని మోస్తుందా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో చెప్పండి. లెట్ us క్రియేట్ ఎ పబ్లిక్ ఒపీనియన్ త్రూ దిస్ డిబేట్.